ఈరోజు మన ఇంట్లో మిరపకాయలు వేయించుకోవడం ఎలా చూద్దాం. ఇది ఒక టైప్ అన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చిన్నది చేసి కట్ చేసినాం కదా. ఇప్పుడు ఇంకో రకం. ఇట్లా కాటు పెట్టుకోవాలి. ముందు ఇట్లా మధ్యలో కాటు పెట్టుకోవాలి. తొడిమెలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం. ఇట్లా మధ్యలో కొన్న వరకు కాటు పెట్టుకొని ఇట్లా ఉప్పు పెట్టుకోవాలి కొన్న వరకు. ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ మిరపకాయలు వేయించడానికి రెడీ చేస్తుంటే ఇక్కడ మా కొడుకేమో మా మమ్మీ ఇద్దరు కలిసి ఒక క్లేతోని ఎలిఫెంట్ చేసింది. మా చిన్న తమ్ముడు చేసి చూడండి ఎలిఫెంట్ చేస్తే నా కొడుకు గణకరం చేసి దాన్ని తీసేసింది. ఇంకా మళ్ళీ మా మమ్మీ చేస్తుంది. మళ్ళా ఏం చేస్తున్నావు కన్నా? సర్ప్రైజా? ఎవరికి? ఇంకొందా ఇది? ఎవరికి చేస్తున్నావు కన్నా? మరి ఇది మరి నాకు ఇట్లా అన్ని మధ్యలో కాటు పెట్టుకొని ఉప్పు పెట్టుకోవాలి. ఇవన్నీ ఇక్కడ నూనె కాగింది. ఇప్పుడు ఇది దీంట్లో మిరపకాయలు వేసుకున్నాం. మధ్యలో కాటు పెట్టి ఉప్పు పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలు వేసుకున్నాం. కొంచెం దూరంగా ఉండాలి ఇది వేసినప్పుడు, ఎందుకంటే నూనె చిక్కుతుంది కదా, మనం ఉప్పు మీద కళ్ళలో కూడా పడతాయి కదా, అందుకని జాగ్రత్తగా ఉండి వేయించుకోవాలి. వేసిన నూనెలో మంచి కాదు, పైన ఉంటే నూనెలోకి వేసి మిరపకాయలు సప్ప ఉన్నాయి అనుకోండి, మనం ఇత్తులు తీయకుండా అవసరం లేదు. ఇత్తులతో పాటు ఉప్పు పెట్టుకోవచ్చు. ఒకవేళ కారం ఉన్నాయి అనుకుంటే ఇత్తులు మొత్తం దులిపేసుకోవాలి. దులుపుకొని ఉప్పు పెట్టుకొని తినాలి. కొంతమంది స్పైసీ తినేవాళ్ళు తినొచ్చు. స్పైసీ తినలేని వాళ్ళు మిరపకాయలు తినాలనుకుంటే మాత్రం ఇత్తులు తీసుకొని తినాలి. చూడండి కాల్చినాయి కదా, దీని ఉల్టా పల్ట వేసుకుందాం. తొడిమెలు కూడా మన ఇష్టం. తొడిమెలు ఉండని అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే నచ్చని వాళ్ళు తీసేయచ్చు. మేము తొడిమెలతో తింటాం కాబట్టి పర్లేదు. అట్లానే తొడిమెలు తినము. ఈ ఉప్పు పెట్టి కూడా నూనెలు ఎంచుతాం కదా, ఈ ఉప్పు అనేది తొడిమెలు కూడా పట్టుకుంటుంది. తొడిమెలు నమిలితే కూడా టేస్ట్ బాగుంటుంది. మీరు ఇంతకుముందుకి నూనె చూసి ఏంటి నల్లగా ఉంది నూనె అనుకుండొచ్చేమో. ఇంతకుముందు మా మమ్మీ మాకు ఏంచి ఇచ్చిందనమాట కావాలంటే, అందుకని ఆ నూనె అట్లా అయింది. మా చిన్న మమ్మీ అక్కడ కోసి ఉప్పు పెట్టిస్తే మా పెద్ద మమ్మీ వేయించుకుంది. చూడండి ఎంత మంచిగా కాలుతున్నాయి నూనెలు, సూపర్ టేస్ట్ ఉంటాయి వేటి. చూడండి కాలుతున్నాయి. ఇంకో కొంచెం బ్లాక్ కలర్ వచ్చినాక చూడండి ఇట్లా కొంచెం కలర్ రానిచ్చుకోవాలి. మరి ఎక్కువ నల్ల చేసుకుంటే కూడా బొగ్గ అయిపోతుంది, చేదుకుంటే తినలేము. కొంచెం మామూలుగా ఉన్నప్పుడే చేసుకోండి. ఇవి అయిపోయినండి. ఇప్పుడు మా మమ్మీ తీస్తుంది. ఇట్లా మంచిగా కాలనీయాలన్నమాట. కొంచెం దూరంగా చేసుకోండి, నూనె చిక్కుతుంది. జాగ్రత్త. మా మమ్మీ ఏం చెప్పిందంటే ఏంగానో మూత పెట్టేసుకోమని, ఎందుకంటే పైన కూడా చిత్తకుట అన్నమాట. మిరపకాయలు కోసి ఉప్పు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా మమ్మీ వేయించడం కావాలి. ఇంకా ఇట్లా మిరపకాయల ఉప్పు పెట్టినప్పుడు చేతులు మండుతాయి. కాకపోతే కొబ్బరి నూనె మంచి నూనె ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే గ్లౌజ్ ఉంటే అట్లయినా వేసుకోండి. కొంతమంది అమ్మ చేతు మండుతుంది అనుకునే వాళ్ళు. ఇప్పుడు మా మమ్మీకి ఇచ్చేస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేసుకుంటే జాగ్రత్తగా చేసుకోండి. మిరపకాయలు వేయించడం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మిర్చి టేస్ట్ చూద్దాం. వేడివేడిగా అన్నం, వేడివేడిగా టమాటా చారు, మిర్చీలు. సూపర్ ఉన్నాయి. మిర్చిలు అయితే చాలా కాంబినేషన్కి ఏదైనా కూరల దాంట్లోకి సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇట్లా మిరపకాయలు
మంచిగా కారం లేకుండా ఉంటే బుక్కకు ఒక మిరపకాయ పెట్టుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చూడండి, నిజంగా బాగుంటుంది. కారం పడవనలు అయితే తినకండి, ఒక టేస్ట్ చేయండి. ఒకవేళ బాగుంది అనుకుని తినేవాళ్ళు ఉంటే ఇట్లా ఎక్కువ చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఓకే అండి, టమాటో చారుతో మాత్రం కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా వంటలు కావాలంటే కూడా మాకు కామెంట్ చేసి కూడా చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.